అరే అభి నేను ఫ్యాక్టరీ కూడా చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు రా. ప్రణవ్ గాడా? గ్యారంటీ తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. అక్కడికి ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి? ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలు కానీ రా. ఏంటండి పనుందిరా నీతోడే, కూర్చో. వద్దులేండి ఎందుకు వచ్చింది? ఈ వెయ్యి తీసుకెళ్ళి. వెయ్యా? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్, అయ్యా చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆడ పెద్ద 6 శ్వార్స్ రాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. అరే పొట్టగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా, వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా. వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా? 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. వెళ్తాను. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్ని నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజామున 10 గంటల గుడికి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు? ఏంట్రా వెయిట్ చేస్తున్నావు? డైలాగ్ కంప్లీట్ చేయలేదునా? చెయ్యండి, నా ఇష్టంరా. ఎక్కువ చోట చెప్పారా? వీడికి మర్యాద చెప్తే ఏనట్రా, 2 పీకి చెప్పాలి. ఉన్నారు కదా సార్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్, ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదా, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా? అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ పెడుతున్నా. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. MBAలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మనది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే నీకు లుక్ ఇస్తాడు, స్టైల్గా నవ్వు. ఇప్పుడు నిన్న వచ్చి అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెధవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు. గెట్ అవుట్ సార్, ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా. బాగోలే సార్. హే, నువ్వు ఇక్కడున్నావేంటి? అదేం తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివరీ చేయలేదా?
ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా సార్ ఆ. మీరా ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా అని తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పని తీసుకో సారీ సార్ ఏంట్రా ఎవరిని వచ్చారా అచ్చే! ఆ? మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్ అంటే నేనంటే భయపడవా సార్ మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్ భయం సార్ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు వెళ్ళే సున్నాడు గారి కూతురు పెళ్లి చేసుకున్నావు వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు అరగంట టైం ఇస్తున్నాను ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో సార్ ఏంటి సార్ ఇది అబ్బో పక్క తప్పుకో రేయ్ అరగంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను సార్ బ్లడీ ఫూల్స్ ప్రియమైన విద్యార్థులారా శుభోదయం ఆచార్య ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా దీర్ఘాయుష్మాన్ భవ నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్ పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా జయాన్ని వరించమని. ఆచార్య అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. పామాయిలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనాల ఆంజనేయులు వచ్చారండి. ఎందుకు అలా అరిచేస్తావు కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండలో చూసారుగా. చూశాను అయ్యా లోపలికి వచ్చి చచ్చావలేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది ఎవరది ఎవరా సుంఠ. వాడెవడో బయటోడు మీరు కానివ్వండి. అలాగే జానాబెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడా అప్రాచుడు? వాడెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు. మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో నీవు వచ్చితివి నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య. మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు. ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తిభావం ఏం లేదు సార్. ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు. అంచేత మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయేదును. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించడంతో మీరు లఘు సంఖ్య తీర్చుకున్నట్టుకు పోయిద్దరని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంగులో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్ సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యముగా నుంచుము. చిత్రం ఆచార్య. కళ్యాణ్ మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్. మరి బావాని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీజ్ చేస్తుంది సార్. ఏంటి బాబా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అప్పుడు ఏమని పిలిచావు? బావా అని. అదేమిటి ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? నోరు మూసుకున్నాము. ప్రధానాచార్యుల వారితో వాదోపవాదములా? బావా అంటే తప్పేంటి? అవ్వ సుచిత్ర ప్రధానాచార్య ఈ పిల్ల కంట కావరము. నేనేమన్నాను సార్? ఆయన పిచ్చి కాకలు రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్ర సుచిత్ర ప్రధానాచార్య నేను పిచ్చి కాకట మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి బహిష్కరించు. ఏమిటి అమ్మాయి బావా అంటే తప్పేమిటంటా? అవును సార్. పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్. బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. అవ్వ చూసారా చూసారా సార్. మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి నా పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్న నిన్నటి మొన్నటి అర్థం లేకుండా మాట్లాడతావు. ఏయ్, అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ ఇంకొకసారి మావా బావా అని స్టూడెంట్స్ నిక్ నేములు పెట్టి ర్యాంకింగ్ చేశావు తీసి కింది పంపించేస్తాం. టేక్ కేర్. అయ్యో అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావగారు అయ్యా అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి ఏమది? మిలిటరీ హోటలా? అవునండి. మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలెవరు,
చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము, పిల్లి మాంసము అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచు పదార్థములు కదా, అవి ఏమిటో నీచము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి, లాండ్రీలు నడుపుచుంటిరి, చెప్పులు కుట్టుచుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము, దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తంబులాలు మార్చేసుకుందాం. నువ్వా? ఎర్ర బాయా, నేను చర్చికెళ్ళొచ్చే లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడికి నా డాక్టర్ని ఇస్తానా? చస్తే ఇవ్వను. ఏ మా గజపదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. హ! మీ కోళ్ళ ఫారాలు, కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్కి లేలంటూ లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచి లేసు పాదవైతే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. జూలీ, ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని, ఆప్తుల్ని, ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా?